బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి ప్రసార తరంగి 7వ భాగం 8/4/20 ప్రసారం చేసేటువంటి వార్తలలో దోషాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలి అనే అంశం మీద ఆయన రాశారు. కొంత నిన్న చెప్పుకున్నాం. ఇవాళ ప్రాంతీయ వార్తల నుండి అంశాలు, సందేహాలు, సూచనలు, ఆయనకున్న సందేహాలు దానికి రెక్టిఫై చేయటానికి, సరిదిద్దటానికి సూచన. వర్షాలు వరదల్లో మరణించిన వారి అక్కడ ఏముండాలి, విభక్తి వర్షాలకు కూడా వర్తించాలి. ఇటీవల అధ్యాపక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య షరతులకు సంబంధించిన అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలన్నది. కొండ చీరువ పట్టు అనువాదం విడివిడిగా చెప్పవచ్చు. బంగాళాఖాతం పశ్చిమ దిశగా ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం కొనసాగుతున్నందున ఈవేళ కూడా ఆంధ్ర ప్రాంతంలో విస్తృతంగా చాంతాడులాగా సాగనంపడం కంటే అసలు విషయం ముందే చెప్పచ్చుగా. అది ఆయన సుబ్బారావు అంటే నండూరి సుబ్బారావు గారు. మత కలహాలు అన్ని వర్గాల వారు సమానంగా ఎదుర్కోవాలని పెళ్లి కూడా ప్రసంగించి విభక్తి చేర్చాలి లేదా కర్మను దగ్గర చేర్చాలి. ప్రసంగించిన విషయం చెప్పకుండా పేరెందుకు మొహమాటమా? మిగతా సీట్లు నాన్ రెసిడెంట్ భారతీయ పిల్లలకు కేటాయిస్తారు. సరైన మాట తప్పక చేసిన అనువాదం. మిగతా సీట్లను విదేశాలలో ఉంటున్న భారతీయ పిల్లలకు కేటాయిస్తారు. ఏడవారన్న వరద సహాయ కార్యక్రమం, ఫ్లడ్ రిలీఫ్ను అలాగే రాశారు. వరద బాధితుల సహాయ కార్యక్రమం అనుండ తప్పుడు సర్టిఫికేట్, నకిలీ యోగ్యతా పత్రాలులో డ్యూ అక్కర్ల. అలాగే రుణాల మంజూరు వేగీర పరచవలసిందిగా తడుముకొన్నారు కనుక త్వరగా జరిగేలా అంటే చాలు. అధికార ప్రకటనలు తెలియచేశారు. అధికారులు ప్రకటించారు, తెలియచేశారు. ప్రధానమంత్రి విమానం ద్వారా సందర్శిస్తారు, విమానం నుండి సందర్శిస్తారు. రామారావు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రధాని వరద ప్రాంతాలు సందర్శించటానికి కృతజ్ఞతలు పుచ్చుకొని ప్రధాని బయలుదేరారని అర్థం వచ్చి అనంతరం అనే దానిలో ఇతర మున్సిపాలిటీలకు తలా 10 లక్షలు మంజూరు. పురపాలక సంఘాలకు తల ఎందుకు, ఒక్కొక్కటికి అంటే చాలు. నిన్న సూపర్ బజార్లో రష్యన్లకు ప్రత్యేక విభాగం ఉంటుందని అన్నారు. విశాఖపట్నంలో రష్యన్లు వినాలని చెప్పారేమో. గురుద్వారా ప్రబంధక కమిటీ 50,000 విరాళం ప్రకటించింది. ఇవన్నీ విరాళ వార్తలు. పీఠం శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి 10,000 ప్రకటించారు. స్వామి పేరు, వారి పేరెందుకు అంటే ఫలానా శంకర పీఠం, కంచి కామకోటి పీఠం అంటే ఆయన పేరు చెప్పక్కర్. ముఖ్యమంత్రి స్వర్ణ సహాయ నిధికి నాదెండ్ల భాస్కర్రావు వ్యక్తిగత విరాళంగా 10,100 అందజేశారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు 1 రోజు పెన్షన్ విరాళంగా ఇచ్చారు. సంఘం ఎగిరిపోయిన క్రియ ఉండిపోయింది. కాంగ్రెస్ యువజన సంఘం కర్త ఉన్న బహువచనం పడింది. 4,000 పాత జతల దుస్తులను సేకరించి పెట్టారు. క్రియాదోషం పెట్టింది అన్నారు. వంశపారంపర్య ట్రస్టీలను రద్దు చేస్తూ మిశ్రమ పదాలు ధర్మకర్తలు అనొచ్చు. రైళ్లకు గండ్లు పడటంలో రైలు మార్గాల గళ్ళు కానీ లెక్క. అధ్యయన బృందం వత్తుపోయింది. అలాగే వరద దెబ్బతిన్న ప్రాంతాలకు విమానం ద్వారా తప్పు విభక్తి ప్రాంతాలను విమానం నుండి కృష్ణానది ముఖద్వారం వద్ద లాంచీని కస్టమ్స్ అధికారులు పట్టుకొని
ఆ ముఖద్వారం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందో గురువుగారు చెప్పలేదని సంబంధిత అధికారులు, ఆయా విభాగపు అధికారులు అంటారు. డాక్టర్ తన వృత్తి విలువలు, సామాజిక విలువలను అలవర్చుకో చిత్రంగా వినబడి అర్థం కాలాయి. అలాగే అసాంఘిక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు అంటున్నాగా, అలా అన్నారు. బంగాళాఖాతం అల్పపీడన ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఉండాలి. నాగార్జున కాలువలని తిరిగి స్థిరీకరించాలి. సాగర్ నీరు పారే కాలువలో మట్టి తీయాలని వాటిని తిరిగి నిర్ణయించాలి. లెజిస్లేచర్ పార్టీ చా బదులు టా పడింది. లెజిస్లేటర్ పార్టీ అన్నారు. శాసనసభ పార్టీ అనొచ్చు కూడా. జిఎస్ఆర్ చదివినటువంటి వార్తలు. కిరసనాయిలు పంపిణీలు అవకతవకలు పాల్పడినందు విభక్తులు పోయాయి. లో అవకతవకలు పాల్పడినందు, అవకతవకలు జరిగినందు. దేశం వివిధ ప్రాంతాల నుండి వచ్చే యువకులు దేశం కర్తగా వినిపించింది దగ్గరగా చేస్తారు. బలహీన వర్గాలకు చెంది 150 మంది నా ఎగిరిపోయి. ఇంటర్ అసోసియేషన్ అండర్ 25 క్రికెట్ టోర్నమెంటులో అనువాదం చెయ్యనేలా వివిధ సంఘాలకు చెందిన 25 సంవత్సరాల లోపు యువకులు ఆడి క్రికెట్ పోటీలో అని ఆడవచ్చు కదా అంటున్నాడు. విజయనగరం జిల్లాలో ఈ ఏడాది అనేక కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పిస్తారు. రోడ్ల నిర్మాణం గురించి చెబుతూ టెలిఫోన్ సౌకర్యాలు, కమ్యూనికేషన్ అనే మాట ప్రచారంలో ఉంది. రోడ్ల నిర్మాణం పనులు అనొచ్చుగా. శ్రీమతి గాంధీతో సంబంధిత మంత్రులతో, గాంధీకి సంబంధిత మంత్రుల ఇతర మంత్రులతో అంటే సరిపోద్దిగా. దారిద్ర్య రేఖకు దిగువనున్న నర్సరీ విద్య నేర్చుకుంటున్నారు వాళ్ళు అని చెప్పడం మర్చిపోయి. కడు పేద పిల్లలు అనేక మంది ప్రాథమిక తరగతుల కంటే చిన్న తరగతులలో చేరారు అంటే సరిపో. 50-60 వేల మేరకు రుణాలు మంజూరు చేసింది. రూపాయల వరకు రుణాలు. గిద్దలూరు సమితికి చెందిన 83-84 ఆర్థిక సంవత్సరాన్ని, సమితిలో 83-84 ఆర్థిక సంవత్సరాన్ని అని ఉండదు. 2 ఏళ్ల కాలంలో వీళ్ళకి దారిద్ర్య రేఖ ఎగువకు వస్తారు. కర్కాటక మకర రేఖలాగా అందరికీ తిరిగేది కనుక బీదరికం తగ్గించటానికి అంటే సరి. సహాయ కార్యక్రమాలలో అవినీతికి పాల్పడిన వాళ్ళని కఠిన చర్యలు తీసుకోగలను. వారిపై కఠిన చర్యలు అంటే విశాఖపట్నం ఉక్కు కర్మాగార ప్రాంతంలో మినీ సూపర్ బజార్ ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని విశాఖ సూపర్ బజార్ నూతన అధ్యక్షుడు సి నారాయణరావు ఇది చెప్పదగిన వార్త అవునో కాదో అనే అనుమానం రాకపోగా అధ్యక్షుల వారి పేరు కూడా చెప్పేసి ఇందుకు తీసుకున్న చర్యలు వివరిస్తూ సంస్కృతి విశ్వవిద్యాలయం, అది సంస్కృతి కాదురా బాబు, సంస్కృత, రావు గారు సస్పెండ్ చేశారు. రావు గారిని అంటానికి బదులు అలా చెప్పారు. నిర్ణయించిన లక్ష్యాన్ని, అనవసరమైన అనువాదం, లక్ష్యాన్ని అంటే శివారు రైలు మార్గం, సబర్బన్ రైల్వేకి ఇచ్చిన రూపం. నగరం శివారు అన్నారు. అజ్ఞాతంలో ఉంటున్నారు. అంత గంభీరంగా చెప్పక్కల్లా తప్పించు తిరుగుతున్నారంటే బాగా యాప్ట్ అన్నమాట. ఢిల్లీ నుంచి వెలువడిన కొన్ని తెలుగు వార్తాంశాలు. మన్నార్ చదివినది. ఎస్ఆర్ మన్నారా ఎవరో ఉండేవారు. గంగా యమునా నదులు పొంగు తగ్గుతోంది. పతాక శీర్షికలో చెప్పక్కల్లా వరద ముఖం తగ్గుపట్టిందంటే సార్. 2వ రోజు కూడా హెలికాప్టర్లు వాతావరణం సరిగ్గా లేకపోవడంతో విఫలం. వాతావరణం బాగా లేకపోవటం వల్ల హెలికాప్టర్లపై పరిశీలించటం కుదరల. అది ఏడవ. లెబనాన్ ఫిరంగి దళాలకు చెందిన అనేక బ్యాటరీలను ధ్వంసం చేసి, బ్యాటరీలంటే వస్తువులు అనుకున్నారు,
అనేక ఫిరంగి దళాల సమూహాలు లేదా వరుసలు అన్నీ అర్థం కాలేదు. పనులను రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు మా విలేకరి ప్రేమ్చంద్ ఆర్య చెప్పారు. ఇంతటి వార్తకి విలేకరి పేరు అవసరంలా. రికార్డు బదులు అనుకున్న దానికంటే ముందుగా అంటే ఇంకా రక్షణ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. సురక్షిత ప్రాంతాలకు చేర్చే రక్షణ పద్ధతులు వేరు కదా. ఈనాడు ఆయుధాల స్థాయి ఎక్కువగా ఉందని, అది తగ్గించాలని శ్రీమతి గాంధీ అన్నారు. తప్పుగా అర్థాన్నిస్తూ మారణాయుధాలు నిల్వలని ఉండవు. అలాగే తాము పరస్పర విషయాల గురించి చర్చించలేదని రీగన్తో చెప్పారు. రెండు దేశాలకు సంబంధించిన విషయాలు ఆయనతో చర్చించలేదని అన్నారు. అంతర్జాతీయ శాంతి పునాదికే ముప్పు ఏర్పడిందని. పునాది అక్కర్లా, కొద్దిపాటి కాల్పులు జరపడం మినహా లెబనాన్లో ప్రశాంతం పరిస్థితి అనే మాట లోపింది. అక్కడక్కడ కాల్పులు అన్నారు. మా ఈ ఊరేగింపు ముఖ్యమైన మార్గాల గుండా జరిగింది. త్రూ అనే ఇంగ్లీష్ మాటానికి భయంకరంగా అనువాదం చేసి వీధుల్లో ఊరేగింపు జరిగింది. సింపుల్. ఫూల్ బాగూంకి షాయర్ రేపు జరుగుతుంది. క్రీడ అనుకున్నారు. అది కవి సమ్మేళనమో ఏమిటో తెలియాలి. ఎవరో యువకుల కుర్రతనం మూలంగా మిస్చీఫ్కి వచ్చిన అనువాదపు పంట చెప్పటం దండగా. యూరప్లో మిసైల్స్ను పెట్టాలని నిర్ణయిస్తున్నా ఇచ్చిపుచ్చుకునే రీతిలో రష్యాతో ప్రవర్తిస్తుందని షుల్జు చెప్పారు. మిసైల్స్ అంటే కిరాణా కొట్టు కాదు. జర్మనీ ఐరోపా ఖండంలో క్షిపణులు నిల్వ చెయ్యాలని నిర్ణయించుకున్న మొండి వైఖరితో ఉండదని రష్యాతో మంతనాలు జరుపుతుందని. అది కలకత్తాలోని 2వ ఆటో ఎలక్ట్రానిక్ దేశంలో 2వ ఆటోమేటిక్ కలకత్తాలో ఉంది. శ్రీలంకలో దారుణ కాండ ముమ్మరంగా జరిగిన సందర్భంలో ఈ సవరణ జరిగింది. పోలింగ్ ముమ్మరంగా జరిగింది అన్నట్లుగా ఉంది. అవకతవకగా వ్యవహరించడం వల్ల ప్రతిపక్ష కూటమి సార్థకత కోల్పోతోందని చెప్పారు. అమర్యాదను ఆపాదిస్తూ బాధ్యతతో ప్రవర్తించకపోవటం వల్ల తన అస్తిత్వాన్ని కోల్పోతుందని అని. చార్డ్ కూడా వాళ్ళ చర్చల్లోకి వచ్చి చార్డ్ అంటే పెంపుడు జంతువా ఏమిటో అని చెప్పారు. ఇదిలా ఉండగా లెబనాన్లో సాయుధ దళాలు తమ ఆయుధాలు అప్పగించాల్సిందిగా సిరియా కోరి. ఇదిలా ఉండగా వద్దు, తమ తీసేయాలి, తమ కూడా తీసేయాలి. రాత్రి అర్ధరాత్రి దాటిన తరువాత కొద్దిసేపటికి భూమి కంపించి అర్ధరాత్రి కొన్ని క్షణాల పాటు అంటే చాలు 2 క్షణాల మోతాదుల కలరా 2 లక్షల మోతాదుల కలరా మందు విమానంలో వస్తున్నట్టు చెప్పారు. రక్షించడానికి సైనిక బోట్లను ప్రవేశపెట్టారు. భద్రతా వాతావరణం దిగజారిపోతున్నందుకు విచారించారు. చేయి జారిపోవడమా, భద్రత లేకుండా పోతుందని విచారం చేశారు. దేశం ముందుకు పోవటానికి చేతులు కలపాల్సిందిగా రాజీవ్ గాంధీ కోరారు. చారు అన్నం అనువాదం. దేశ ప్రగతి కోసం కృషి చేయటానికి అందరూ సహకరించారు. 30 సంవత్సరాల క్రితం జెనెటిక్ కోడ్ తెలియని రోజుల్లో ఈ మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ను కనుక వార్తలో భావం చెప్తే చాలు. ఈ వార్త ఎవరికీ తెలియదు కదా. చుట్టూ ఉన్న సముద్రాలలో ఏది జరిగింది దాని ప్రభావం మా శాంతి సంక్షేమాలపై ఉంటుందన్నారా. ప్రథమ పురుషులో సర్వనామాలు చెబుతూ అనువదిస్తే ఎలాగే ఉంటుంది. ఉద్రిక్తత వల్ల ఆగ్రహం వెలిబుచ్చారు. పాకిస్తాన్ బాద్షా ఖాన్ నిర్బంధం మరో 2 నెలల పాటు పొడిగించినందుకు కోపం వ్యక్తి తరలి రావలసి ఉంటుందని సైన్యాన్ని కోరారు. వరదల వల్ల పిడుగుల వల్ల 75 మంది మరణించారు. కర్మాగారం పనిచేయటం ప్రారంభించి
ఎక్కువ విరామం ఇవ్వటం వల్ల ఆ కర్మాగారం ఏమైందో కంగారు. కర్మాగారాన్ని దర్శించిన ఆకాశవాణి విలేకరి చోప్డా ఈ 2 కర్మాగారాలను భారతీయ నిపుణులకి నికోబార్లో సిద్ధం చేశారని చెప్పి విలేకరి పేరెందుకు అంటారా? వాళ్ళు అది లేకపోతే ఎవడు చదవట్ల. పశ్చిమ బెంగాల్లో సంప్రదాయ సిద్ధమైన గంభీర వాతావరణంలో మొహరం పాటించారు. మౌనం పాటించినట్టుగా ఉంది. వాడు ఆహారంలో కొరత ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు సహాయపడేందుకు వీలుగా వాణిజ్యంలో పరిమిత విధానాలను విడిచిపెట్టాల్సిందిగా అభివృద్ధి చెందిన దేశాల భారతదేశం కోరి మంచి మార్కెట్ తెచ్చుకునే తాపత్రయం కల విద్యార్థి అనువాదంగా శ్రోతకే అర్థమయ్యేలా వెడగొట్టారు. సూర్యనారాయణ అనే ఆయన చదివిన వార్తల్లో కట్టుదిట్టంగా భద్రతా చర్యలు తీసుకున్న జైలు నుండి ఖైదీలు జైలు నుండి పారిపోయారంటే సరిపోదు. జైలు అధికారులు సహితం మింగలేని విశేషణ. సూచా అనువాదం విడిగా చెప్పాలి. బాహాటం అన్న మాట సరి. సెన్సార్ నిబంధనలను బాహాటంగా అనేక మంది ఉల్లంఘిస్తుంటారు. పటిష్టంగా అరికట్టేందుకు చర్య తీసుకో. ప్రపంచాన్ని మరింత భద్రమైన ప్రదేశంలో ఉంచేందుకు ప్రపంచాన్ని సురక్షితంగా అన్నారు. యాజమాన్య పఠనాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రం మిశ్రమ పదాలివని సమాచార భారతి ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీ వైద్య కి అనే విభక్తి ఎగిరిపోయి మిసైళ్ల సమతూకాన్ని అంచనా వేసేటప్పుడు బ్యాలెన్స్ను సమతూకమన్నారు. క్షిపణుల నిల్వల గురించి పర్యవేక్షణ. చైనాకు చెందిన టాప్ సీడ్ ఆటగాడు టోర్నమెంట్ ఉన్నట్టే చెప్పేశాడని. పారిశ్రామిక రంగంలో పెద్ద పునాది గల భారతదేశం మైక్రోచిప్స్ వంటి సాంకేతిక రంగం 2 రంగాలు వచ్చాయి. బేసిక్ పునాది అని తూచా అనువాదం లాగా చేద్దామన్న ద్వారా పారిశ్రామిక రంగంలో అనుభవం గడించిన మైక్రోచిప్స్ వంటి సాంకేతిక సాధనాలు ఉత్పత్తి అని గ్రామాలకు అవసరమైన సాంకేతిక ప్రక్రియ అభివృద్ధి పరచవలసింది. సాంకేతిక పద్ధతులను అభివృద్ధి. ఐఎంఎఫ్కి చెందిన ఆంగ్ల పదాల పక్క విభక్తి వల్ల తడబాటు. అలాగే ముమ్మరంగా అమలు, పటిష్టంగా అమలు అని ఉండాలి. నిర్మాణాత్మకమైన ముందడు మంచి ఫలితాన్నిచ్చే ముందడు. అలాగే అణుకట్టడాలను పరిధిలో శాంతి ప్రయోజనాలకై ఉద్దేశించిన అణుకట్టడాలు డిప్లాయ్మెంట్ బిల్డప్ అనే ఆంగ్ల మాటలకు సూటి అనువాదం. అణుశక్తి కేంద్రాలంటే చాలు. శ్రీమతి గాంధీ ముందు చొరవతో సమావేశమైన ప్రపంచ నాయకుల ఇనిషియేటివ్కి అనువాదం. సూచనతో అంటే చాలు. తమిళ మైనారిటీ సమస్య, తమిళ అల్పసంఖ్యాకుల సమస్య అని అధికారికంగా అంటే ఆధికారికంగా అనాది, వదిలేస్తే సరి. రాజ్యలక్ష్మి చదివినది. లెబనాన్లో పరస్పరం పోరాడుకుంటున్న వర్గాల ప్రతినిధులతో కూడిన సంఘం ఓ అంగీకారానికి వచ్చి ఏ వర్గమో చెప్పకుండా పరస్పరం మనం ఆ మాట తీసి పోరాడుకుంటున్న వర్గాల ప్రతినిధులతో అంటే సరిపోదు. అలాగే ఈ సంవత్సరానికి పౌర నిర్మాణ పనులు పూర్తవుతాయి. తూచా అనుమానం. కొన్ని నిర్మాణ పనులు అంటే సరిపోదు. బలహీన వర్గానికి ఏర్పాటయ్యే సదుపాయాలు వాళ్ళకి అందుబాటులో ఉండేలా చూడాలి. ఏర్పాటు బదులు చేస్తున్నా అని అందేలా చూడాలి. పండుగలకి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్న వంటను పండుగల సందర్భంగా అనాలి. హిందీ దినాన్ని జరుపుకుంటున్న దివస్కి ఈ అనువాదం అన్నమాట. ఆకాశవాణి విదేశ సమాచార విభాగం కూడా హిందీ దినాన్ని నిర్వహించి
సరిహద్దు గాంధీ హాస్పిటల్కి కానీ జైలుకి కానీ మార్చమంట. అంత ముఖ్యం కాబోదు. ఆయన పేరు చెప్పకపోతే బాద్షా ఖాన్ అని ఎంతమందికి తెలుసు? ఆయనని ఆసుపత్రికి మారుస్తారనా? విభక్తులు ఎవరయ్యా బాబు? ఎదురు చూస్తున్నట్లు, వెళ్ళినట్లు, నిషేధించినట్లు ఇన్ని అట్లెందుకు అంటున్నా? ప్రకటించిన దరిమిద దక్షిణ కొరియా విమాన సంఘటన దరిమిద కృషి జరుగుతున్నట్టు ఇటీవల సందర్శించిన ఆకాశవాణి విలేకరి ఏదో ఎప్పటిదో వార్త కనుక ఇటీవల అన్నారు. పైగా విలేకరి పేరెందుకయ్యా? ఇక వార్తలు లేవా అని చివాట్లు వేసి మొన్న ప్రారంభమైన సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. వార్తలు లేవా? పూర్ణయ్య చర్య మందులు, అలంకరణ దినుసులు చట్టాన్ని ఘోరమైన అనుభవం. కాస్మెటిక్ మెటీరియల్స్కి వచ్చిన ఆలోచన తరువాత తమ గౌరవార్థం గ్రీకు ప్రధాని చేసే విందు ఆమె అని ఉండాలి కదా. రీగన్ అంటే రేగన్ తెలుగులో ఎవరు అంటం లేదు కదా. ఈ శీతాకాలంలో కొత్త ఢిల్లీలో జరిగే ప్రదర్శనల కాలంలో మన దేశం మహాతూచ అనువాదం ఎగ్జిబిషన్ సీజన్కు అనువాదం కాదు. వి రాజ్యలక్ష్మి చదువుగా ముఖ్యమైన మైలురాయి. మైలురాయి అంటే చాలు, అదే ముఖ్యం. చొరవగా ప్రకటించడం గురించి ప్రస్తావన, అనవసర వాక్యం. తీసుకున్న చొరవ గురించి, సాధారణ విధానం గురించి జరిగే చర్చల్లో పాల్గొండ, సాధారణ విధానాలపై చర్చలు, లోకల్ రైళ్లకు భద్రత కలిగించలేమని స్థానిక రైళ్లకు అది ఉండాలి. గొడవలు జరిగినట్టు సమాచారం లేదు, అనవసరం ఆ మాట. ఈవేళ మన దేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరు పొందిన రామ్మోహన్ రాయ్ 150వ భక్తి అనువాద పారస్య. ఈవేళ రామ్మోహన్ రాయ్ 150వ వర్ధంతి. నజరత్ భుట్టో జియావుల్ హక్ పదవి నుండి తప్పుకోవాలి. క్రియా సామీప్యం కర్తవ్యులే కావాలని నజరత్ భుట్టో కోరారు. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కలకత్తాలో సమావేశం. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలు, వామపక్ష సంఘం అంటున్నారుగా. ఢిల్లీ, పంజాబ్లోని ఇతర ప్రాంతాలు, ఢిల్లీలో, పంజాబ్లో ఇతర ప్రాంతాలు. కె రాజ్యలక్ష్మి చదివింది. 30వ దశాబ్దం చివరిలో బసు అక్కడే ఉన్నారు. 1940 ప్రాంతాల్లో అక్కడే ఉన్నారు. ఇవాళ ఉదయం 7 గంటల వరకు వర్షం. అంపైర్లు 10 గంటలకు గ్రౌండ్ పరిశీలించి పడుతూ ఉంది అనే క్రియ పోవడంతో అదోలా వినబడిన వర్షం పడుతూ ఉండటం వల్ల ఆట స్థలం ఏ స్థితిలో ఉందో 10 గంటలకు అంపైర్లు పరిశీలించాలని దాని భావం. ఇలా సేకరించిన వార్తలను విమర్శించుకోకపోతే దీనికి అంతు దరి ఉండదు. కానీ వినబడిన వార్తల వల్లనే ఈ వార్తా విభాగపు శ్రద్ధ, చాకచక్యం తెలుసు. ఇందులో కోర్పరులు, ఆంగ్ల ప్రతి సప్లై చేసిన వాడు తప్పులు చేయటం లేదని అనుకోకూడదు. మనకి కనబడేది వార్త వినిపించే చదువని మాత్రం. అతను అనేక దోషాలను సరిచేయరు. ఆ దోషాలు వినపడినంత కాలం మన వార్తా విభాగంలో తల ఎత్తుకొని తిరిగే స్థితి ఉండదు. ప్రభుత్వ పాలసీలకు ఈ లోపాలకు ఏం సంబంధం లేదు. ఇది కేవలం వ్యక్తిగత శ్రద్ధకు, విభాగపు కార్యదక్షతకు సంబంధించిన విషయం. పరిశోధన పర్వం పన్నాల వారే రాసింది. ఉన్న సంస్కృతి సంప్రదాయాలను బలపరచడమే సాధారణంగా అన్ని సమాజాల్లో జరుగు. ఇందుకు అనేక వ్యవస్థలు కనబడకుండాను, కనబడుతూ కూడా పనిచేస్తాయి. మౌఢ్యం లేకుండా రేపటి తరాల కోసం సుజలాం సుఫలాం అంటూ కాస్త నీరు కలిపి మంచి ఫలితాన్ని కోతకు తేవడమే ప్రజాబాహుళ్య ప్రచార సాధన. ఈ క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
సంస్కృతి వ్యక్తీకరించబడిన వివిధ విభాగాల నిర్మాతలు సహజంగా వచ్చిన కోణాకృతులు. అప్పటి వరకు ఈ విభాగాలు ప్రాచుర్యం పొందుతూ సాగిన విధానాల వలన వచ్చిన సంకటగతులుంటాయి. రకరకాల వర్గ కుల సంకీర్ణ రంగాలలోని నాయకత్వ ధోరణుల లభ్యమైన అంతరాలు. వీటిని ఒక్కొక్కసారి విస్మరించి మరొకసారి సమన్వయపరిచి ఈ సాధనాలు రకరకాల సాముగరిడీలు చేస్తూనే ఉంటాయి. వీటిని క్రోడీకరించడం ప్రథమంగా చేపట్టాల్సిన కార్యం. నిజానికి వ్యక్తి జీవితంలో తారసపడిన సంఘటనల వస్తుస్థితి రూపాలు సంస్కృతి ఎన్నో సేవలు అందిస్తుంది. సంస్కృతి వ్యక్తిని లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, ధైర్యం చెబుతుంది, కొత్త ఊపిరిస్తుంది, ఇంకొకరి అనుభవాల గుండెల్ని ఎరువు ఇస్తుంది, రుచులను పరిహసిస్తుంది, కొత్త రుచులను సమకూరుస్తుంది. మరి ప్రజా సంస్కృతి ప్రజలకు కూడా అలాంటి సేవలే అందిస్తుందా? కొంతవరకు అందిస్తుందనే చెప్పుతారు. ప్రజలు కలిసికట్టుగా నిలబడాలని, పోరాటం చేయాలని, రాజ్యం భోజ్యం తెచ్చుకోవాలని జానపద కళలు, సినిమాలు సందేశం ఇస్తూనే ఉన్నాయి. అయితే సంఘటిత శక్తి కదలిక ఏ పదునులు పక్వానికి వస్తే ఆదర్శం నెరవేరుతుందో ప్రమాణాలు ఏర్పడు. కళారూపానికి, ప్రజారంజక గుణానికి ఏ ఉష్ణోగ్రతలో సంబంధం ఏర్పడు. ఏ ఘనీభవ స్థానంలో రెండు ఐక్యమవు. వీటికి సమాధానాలు దొరికితే ప్రసార రంగ ప్రయోజన సిఫార్సుల దాహం తీరినట్టు. అసలు సందేశం అంటే ఏమిటి? కదలికనిచ్చే భావాన్ని సందేశం అనుకోండి. సందేశాల ద్వారా ఒకరికొకరు భావాలకు జరుగుతున్న పనులను, తీసుకోవలసిన చర్యలను తెలియచేసుకునే ఆకర్షక పర్వమే ప్రసారం. సందేశాలు రెండు కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో కానీ ప్రాణుల మధ్యను, ప్రాణంగల సమూహాల మధ్యను అవగతం కాగల శక్తి పూరి. ఇప్పుడు ప్రాణం పోసుకున్న కంప్యూటర్ల మధ్య కూడా ఈ భావ ప్రసారం జరిగింది. అది వేరే కాదు. ఈ సందేశాలు అనేక భావ అనుభవ స్పందనలకు ప్రేరకాలుగా, ఈ సందేశాలు అక్షర సముదాయాలుగా, గీతలుగా, క్రమంలో ఉన్న సంకేతాల వరుసలుగా, స్వరశబ్ద సంపుటిగా ఏ రూపాన్నైనా ధరించదు. సందేశం కూర్చబడింది, భావంతో పేర్చబడింది. ప్రసారం నడిపించేది, నడకనిచ్చేది, సందేశాన్ని ప్రదర్శించేది. సందేశం విషయం సంపదగలదు. ప్రసారం వివిధ వాహకాలతో కూడి. సందేశాలను ప్రసారం చెయ్యటం అంటే ప్రయాణికులు కూర్చున్న బస్సులు రెండు ప్రదేశాల మధ్య నడిపించటం. విజ్ఞాన శాస్త్ర పురోగతి వల్ల ఈ నడకలో మార్పులు, వేగంలో మార్పులు, అపోహలు కూడా వచ్చాయి. ప్రసార రంగంలో భావాలు, వాహకాలు, విజ్ఞానం ఈ మూడు పరిమితి లేని పరిశోధనలకు శ్రీకారం. వీటి వల్ల సందేశ ప్రకటన, ప్రసారం క్లిష్టమైన ఆకృతులు దాల్చి విశ్లేషణకు లొంగ విభాగాలతో విస్తరించి. అయితే మానవ కళ్యాణ యాత్రలు, సంగీత సాహిత్య రూపాలు, గణితం, పదార్థ విజ్ఞానం లాంటి శాఖలు ఇమిడి ప్రసార రంగాన్ని మరింత పటిస్తాయి, కండనిచ్చాయి. అందుకే భావ ప్రకటనకి సంస్కృతికి విడదీయలేని సంబంధం ఉందంట. సరిగా భావ ప్రకటనకు నోచుకోని వ్యక్తుల రంగాల, వాటి సంస్కృతి సంప్రదాయాలు ఎలాంటి రక్త సంబంధం ఉందో పరిశీలించడం 10 మంది మేధావులకు 10 ఏళ్ల పని. అసలు సంస్కృతి అంటే ఏమిటి? సూటిగా చెప్పుకోవాలంటే జీవితానికి సాయపడుతూ, తరతరాలుగా జీవన సారాన్ని పంచుతూ సాగే జీవితాల అనుభవ గంధమే సంస్కృతి. ఇందులో విద్య వలన సమకూరే సదుపాయాల నుండి లౌకికంగా విలువ కట్టలేని మనోవికాస ప్రక్రియలు కూడా అంతర్భాగాలై నిలదొక్కు
ఉదాహరణకి మామూలు అక్షరాలే కవిత్వం, కానీ కవిత్వం కొందరికే అర్థమవుతుంది. అన్ని రకాల కవిత్వాలు అందరూ ఒకేలా ఆదరించరు కూడా. సంగీతం వినే శ్రోతలు సైతం అన్ని రకాల సంగీతాన్ని ఒకలా ఆస్వాదించలేరు. పదులకు మించిన వాద్య విశేషాలు వాయించే సంధానకర్త చేతి కర్రతో సూచించగానే ఎవరు ఏం వాయించాలో అర్థం చేసుకోగలుగుతున్నా. వినే శ్రోతలు కూడా ఓహో ఇది ఫలానా సంగీతకర్త రచన, ఇది ఫలానా రాగంలో రచన అని అర్థం చేసుకోగలరు. అంటే అది ఒక రకమైన భాగస్వామ్యం కోరుకునే పర్వం. ఈ సందేశం అంది క్రమాన్ని అర్థం చేసుకో, అనుభవించగల శక్తి అలవాటు ఉంటే తప్ప సందేశానుభవ ప్రయాణం ప్రారంభం సులభం కాదు, సుఖప్రదం కూడా కాదు. ఈ సందేశాన్ని అవగతం చేసుకుని రసభావాన్ని అందించే ప్రసార తలాని అంటే గుంపులు, వాయిద్యాలు, వాచక బృందాలు, శ్రోతల గుంపుకి ఎన్నో అంతరాలు, అవగాహన భేదాలు. కవిత్వం, నాటకం, సంగీతం ఇలా అనేక కళారూపాలలో విభాగాలలో తేడాలను బట్టి శ్రోతల ఆదరణలు అనేక తేడా పాడాలు. అంటే పూర్తి భాగస్వామ్యం కొరవడము లేదా శ్రోతలలో ఆయా రంగాలలోని సూక్ష్మతరమైన రహస్యాలు పరచి చూడగల రుచి ఓపిక లేకపోవడము ఇందుకు కారణం కాదు. అంటే శ్రోతలకు బుద్ధితో పెంచుకోగల అభిరుచి సామగ్రి తక్కువైనందువల్ల కొన్ని చిక్కులు ఏర్పడు. ఈ చిక్కులకు శ్రోతల వర్గాల ముడి కలిపి వర్గీకరించాలి. శ్రోతలకు వర్గాలకు ముడి చేసి వర్గీకరించాలి. ఇంతెందుకు ఘంటసాల పాటలోని స్వరాలను సైతం పదే పదే పాడుకునే శ్రోత నేదునూరి కీర్తనలో నెరమలు చేస్తే ఆస్వాదించలేకపోతే, వెన్నెల్లో నీలాకాశం అంటే హాయిగా అర్థం చేసుకున్న శ్రోత, గాంధీ పుట్టిన దేశమా ఇది అంటే తల ఊపిన శ్రోత, వేలాడుతున్న ఉరికొయ్య పూర్తి రూపాన్ని అన్న కవివాన్ని వాక్యాన్ని ఆదరించాలి. అంటే ఏది ఎందుకు అందరినీ ఆకర్షించలేదు, ఏది ఎందుకు తెలివైన వారిని కూడా ఆకర్షించలేదు అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ రెండు ప్రశ్నలు ప్రజాబాహుళ్య ప్రచార సాధనలకు చాలా కాలంగా కలవరపెట్టిన సాధకులకు ఈ రెండు ప్రశ్నలు విద్య చెప్పే గురువులను, సినిమాలు తీసే నిర్మాతలను నిలదీస్తాయి. ఇవే మౌఖిక ప్రసార పరిశోధన కూడా ఆందోళన కలిగిస్తుంది. ఒక్కొక్క పౌరాణికుడు, హరికథ కథకుడు, గాయకుడు, వక్త ఎంతో రక్తిగా శ్రోతలను నిలబెడుతున్నాడు. మరి కొందరు ఎంత విషయమున్నా రక్తి కట్టించలేకపోతారు. కారణమేమిటి? రక్తి స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది? వైయక్తికంగా వచ్చిందా, విషయగతంగా ఉందా? రామాయణ భారత కథలు ఎన్ని అంశాలు చెప్పిన, వాటిలోని వ్యక్తులకు ఆపాదించి ఎన్ని కథలు చెప్పిన ఎందుకు బహుజనాల్యానికి ఎక్కుతున్నాయి? వాటిలోని ఆంతరశోషక ధర్మమేమి? విశాలమైన మన దేశంలోని సంస్కృతి ఎన్నో ఉపసంస్కృతుల సమ్మేళనమై ఈ ఉపసంస్కృతులు దేశ సంస్కృతికి ఇబ్బంది కలిగించే అంతర్గత కంటక భరితాలై ఉన్నాయా? ప్రాంతీయంగా, భౌగోళికంగా నదులు, కొండలు, వర్గ, కుల, భాష, మాండలికాలతో పరంగా నిలబడిన ఉపసంస్కృతులు తరాలుగా సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణ వల్ల జనసందోహాలు ఎలా లాభం పొంది ఈ ప్రయాణంలో సమైక్య దృష్టి నిండుకున్నదంటే పోయిందా, లుప్తమైపోయిందా? వ్యక్తిపరంగా, కళా విభాగపరంగా అయస్కాంత ధర్మం ఉండి కొంత ఇనుపరజను స్వీకరించుకోవటం కళా సృష్టికి ఏర్పడిన పరిమితులేమిటి? కొంచెం వివరించాలంటే కాళిదాసాది పూర్వ కవులను కాచి వడపోయాసిన ఒక కవి గొప్ప కావ్యం రచించలేకపోతున్నాడు. భరతుడి నాట్యశాస్త్రానికి వారసులైన ఒక నాట్యరీతి రాజీ పడని గొప్ప ప్రమాణాలతో విలసించడం లేవట్లేదే.
ప్రజారంజకం చేయాల్సిన ఉత్సాహం వల్ల వచ్చిన అనుసరణ పద్ధతులు స్థితిస్థాపక హద్దులుంటాయని అవి మళ్ళీ ప్రాంతీయ భేదాలకు తల ఒగ్గిన కళారీతులైతే సృజనాత్మక విలువల హద్దు కూడా ఉంటుంది. చండాలిక నృత్య నాటిక కూచిపూడిలో మలిస్తే వచ్చే సృజనాత్మక సదుపాయాలు ఎలా లేదా హద్దులు పరిమితులు ఎలా అన్నవి ప్రశ్నలు వేసుకో. అలాగే బుర్ర కథ చెప్పేటప్పుడు ఎదురుగా ఉన్న శ్రోతను ఆకరించే కథన గమన శ్రమలు ఎలా ఉంటాయి. అక్కడ కనపడిన శ్రోతలు కొని వేల కొద్దీ ఉన్న శ్రోతల గుంపు కానీ ఆకర్షించడంలో ఈ శ్రమలో తేడా ఏమి, వాటిని ఎలా సర్దుకోవాలి, వీటికి సమాధానాలు సిద్ధం చేసుకుంటే ఎంతోమంది మంచి కథకులై పేరు ప్రఖ్యాతి సంపాదించే ఆయా కళా విభాగాల్లో మరింత వృద్ధికి వచ్చి ఉండేవారు. శిక్షణ పొందే వర్గాలకు ఎంతో మేలు కలిగి ఎవరూ చరించని దారిని నడవటం తెలియదు. కానీ ఆ దారిని మరికొంతమంది నడవటం, అది ప్రచారం పొందటం అవసరంగా కొత్త మాట ఉన్నంత మాత్రాన 10 మంది ఆ దారిన మళ్ళుతారనుకోవడానికి వీలేదు. ప్రయోగకాండలో అనేక కణుకులు కొన్ని నిర్జీవంగా ఉన్న వాటి విలువ జీవన స్పందనని ఆ కణుకులో ఎలా గమనించగలరు? ఇప్పటికీ అందరికీ నచ్చుబాటైన రీతిలో ఎవరూ చూపించరు. అనుభవం బట్టి, ఆలోచన వల్ల, విప్పారిన పద్ధతుల వల్ల కొత్త రూపాలు తేవాలి. ఉన్న రూపాలకు సొగసుల్ని తీసుకురావాలి. ప్రసార రంగంలో రకరకాల భూమికలు ఉన్నాయి. ఈ సాంస్కృతిక భూమికలు శ్రోతల గుంపులలోని అంతరాలను బట్టి చైతన్య దీపికలుగా విలసిల్లుతాయి. రకరకాల ఎంపిక వల్ల, ఉద్దేశపూర్వకంగా వర్జించడం వల్ల ఈ దీపికలు ఎన్నో కొత్త మార్గాలకు దారి చూపుతాయి. అయితే బహుశా ప్రజారంజకంగా పాటను, కార్యక్రమాలను మలచాలనే ధ్యేయం కొంతవరకు మౌలికతకు నష్టం కలిగి వీటిలో కాపీ రూపం తగులు. ఇదివరలో ఇది ఇలా కూర్చబడింది, ప్రజలాదరించారు కదా అనే సత్య భ్రమకు అనేక పరిణామాలు ఉంటాయి. ఈ పరిణామాలు విజయవంతమైన కొద్దీ జ్యేష్ఠ సంస్కృతి రూపం ప్రజారంజక రూపానికి ఆమడల దూరంలో మనుగడ సాగిస్తుంది. కళ్యాణి రాగంలో ఒక పాట జనరంజకమైన పద్ధతి సంగీత దర్శకుడు హారదిబట్టి అటువంటి పాటలే పదే పదే స్వరపరిచి పేరు సంపాదించింది. కళ్యాణి రాగంలోని మంచి కీర్తన కచేరీలో వినబడుతూనే ఉంటుంది. ఈ జ్యేష్ఠ సంస్కృతి రూపాలను ఆరాధించటానికి భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్న వారికి ప్రజాదరణ పొందిన రూపాలను చూపించిన వారి సోదర భావమే ఉంటుంది తప్ప గౌరవమేంట. అయితే ప్రయోగకాండలో తెరగాడి సృజనాత్మక జతయితర శాబ్దిక మాధ్యమంలో శ్రమపడే ఘట్టాలు అనేకం ఎదురు. రేడియో వరకు ఈ అభినవ కార్యక్రమం ఎంతవరకు కొత్త పుంతలు తొక్కించో ప్రయత్నగలదు ఉందో చూడ. రేడియో ధర్మం వ్యాప్తి చెందాలంటే చక్కటి నిర్వహణ, ఆలోచన, ప్రసరణ ఈ అభినవ కార్యక్రమాలే మంచి సందేశవాహకాలని నా అభిప్రాయం. ఇలాంటి ప్రయోగాలు చేయటం వల్ల ఇప్పుడున్న వాచక శాబ్దిక చుట్టాలకు పరీక్ష పెట్టినట్టు. అంతేగాని ప్రయోగం ఆదరణ పొందనంత మాత్రం చేత వర్జించవలసిందిగా భావించాలి. శబ్దానికి పట్టం కట్టడమే రేడియో ధర్మం. పటిష్టము, భావగర్భితము అయిన సంభాషణ పెద్ద పీట వేయటమే రేడియో ధర్మ ప్రతిష్ట. కేవలం వాచరూపకంగా వచ్చిన భావాల సంపుటిని మొటగట్టి ప్రసారం చేసి 6 దశాబ్దాల పాటు రేడియోలో నాటకం, రూపకం రాజ్యమేలుకోవచ్చు. కానీ స్వచ్ఛమైన శబ్ద రూపాన్ని, సంగ్రహించబడిన సహజ శబ్దాల అమరికలో మాతృవందనం చేయటం కూడా రేడియో ధర్మమే అని గ్రహించాలి. సమ్మోహక గాత్రాలు,
విరామ సూచక సంగీత నేపథ్యాలు సదా ఊడిగం చేయటం మాని వస్తువులకు సహితం ప్రాణం పోసి పాత్రలు కల్పించి విషయ సూచకమైన సంగీత శబ్ద కల్పనలు చేస్తే రేడియో ధార్మిక శక్తి పెరుగుతుంది. అప్పుడే అభినవ కార్యక్రమాలు మంచి వేదిక ఏర్పడి ఇతర కార్యక్రమాలకు అది అద్దంలా ఉపయోగం. వీటికి శ్రోతలు ఉంటారా అని అడిగేవాడు ఉంటారు. మాట్లాడేవారు ఉంటేనే కదా శ్రోతల కోసం బ్రతకాలి. అభినవ కార్యక్రమాలు ఎక్కువ చేయగలిగిన నాడు కదా శ్రోతల సంగతి. వేదిక ఏర్పడినప్పుడు కదా నాటకం చూసే వారి గురించి పట్టించుకోవాల్సిన సమయం. అభినవ కార్యక్రమాలు సాంసారికమైన సంఖ్యలు తెంచుకున్న కార్యం. నాటకాలకు అవసరం అనుకునే కథా సంవిధానం, పాత్ర ఉన్మీలన, గమ్యం చూపే నడక ఈ అభినవ కార్యక్రమాలకు ఉండవు. వీటికి రూపకం వాస్తవ చిత్రణలో ఉండే అనుభవ ప్రసంగ శాబ్దికమైన దాఖలాలు కూడా ఉండకపోవు. ఆధునిక చిత్రకళలో రకరకాల ఛాయాచిత్రాలు వస్తువులు కలుపుతూ అంటిస్తూ పటం కట్టిన చిత్రంలా అభినవ కార్యక్రమం ఈ వ్యవస్థల వర్తనలకు వ్యక్తి ఆలోచనలకు రంగు రూపం కట్టవచ్చు. అసాధ్యమైనకునేటువంటి సంగీత కల్పనకు అవకాశం కల్పించి ఆ కళా విభాగంలోని సూక్ష్మమైన సత్యాలకు విదేశాలు వేదికగా వీటిని రూపొందించుకో. సర్వనామాలే పాత్రధారుడుగా, సర్వసంగ పరిత్యాగుల దార్శనిక భావాలకు ధ్వని గర్భాలుగా వీటిని నిర్వహించవచ్చు. ఈనాటి కాలానికి ఆనాటి విశేషాలు కూలుతున్న చరిత్రను, కాలిన రాజ్యాన్ని కూలిన నియంత్రణని కొత్త వివేచనంతో చూపచ్చు. కొత్త ఊహల్ని అనేకం ప్రతిపాదించు. నిజానికి మృదువుగా ఉండి కొయ్యలా తేలే, కొయ్యలా కనబడి లోహంలా సాంద్రతతో మునిగే రేడియో రీతి అభినవ కార్యక్రమం. సృజనకి శోధనకి అదొక వల్ల. రకరకాల నడకులు, చిత్రమైన ముగింపులు కల్పించగల ఈ కార్యక్రమ రీతి శక్తివంతులైన ప్రయోక్తలు ఎంతో తృప్తి కలిగిస్తుంది. ప్రాదేశిక సంస్కృతి రూపాలు జన్యు కణాల మాది జాతీయ సంస్కృతి రూపాన్ని నింపుకొని ఉంది. పోలికలో ఎంత భిన్నంగా కనబడిన ఆలాపన, లయ, సంగీతం, విలువలు, నమ్మకాలు, కుటుంబ వ్యవస్థ ఇవి మాత్రం చెదరకుండా అమరి ఉంది. ఈ అద్భుత ఆకాశం కింద వినేవాళ్ళకి, ప్రయోక్తికి సంతృప్తినిచ్చే విషయ విస్తరణకు వీలు కలిగించే అభినవ కార్యక్రమం. సంస్కృతి అనేక వ్యవస్థల ద్వారా రోధి చేయబడి రకరకాల పరిస్థితులు తట్టుకునేలా మనిషికి శిక్షణ. అందువలే నవ్యతలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుకుంటూ సీరియస్ రచనలు, మేధోజీవులు కొత్త శ్రోతలను తయారు చేసుకుంటూ ఉంది. ఎంతవరకు నేల విడిచిన సాము చెయ్యగలనది వేరే అధ్యాయం. అయితే ఒక విషయాన్ని ప్రసార సంగతంగా చేయాలంటే అనేక ఆకరాలు ఉన్నాయి. అన్నిటినీ ఉపయోగించుకోలేడు. ఆకరాలు ఒక సమయ పరిధిలో అంటే రెఫరెన్స్ బిగించాల్సిన కార్యక్రమాన్ని ఎలా ప్రేరేపిస్తాయో తెలుసుకోవటం చాలా అవసరం. ఆ పరిధిలో ఎత్తుకున్న ఆకరాల వల్ల సాధక బాధకాలే ఆ కార్యక్రమానికి బలాన్ని, బలహీనతని తీసుకొస్తాయి. వీటిని జాగ్రత్తగా బలపట్టగలిగితే కొన్ని సందేహాలు తీరు. తీసుకున్న వస్తువుకి న్యాయం చేకూర్చిన కార్యక్రమాన్ని, సాదాగా నడిచిన యత్నానికి, బాగా సాగిన యత్నానికి ఉన్న తేడాలను తొలగటానికి ఈ ఆకరాల శక్తి వినియోగం కొన్ని ప్రమాణాలను సిద్ధం చేయగలరు. పండితులు కూడా రేడియోలో పేరు పొందిన వాడు సహితం అనుభవాల నుంచి దారాలు తీయగలిగిన ప్రయోక్తలు కూడా ఒక్కొక్కసారి కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా తయారు చేయలేకపోవటానికి గల కారకాలు ఆలోచన రశ్మి లేదా భావవాహకత్వంలో అంగాలు, శబ్దం, నటుల వాచకం వగేరా వినియోగించడం లేదా
భావ ప్రసారం రేడియో రీతిలో, ప్రసంగ రూపంలో, నాటక రూపంలో, రూపక గదిలో జరుగుతున్నప్పుడు క్రియారూపాలు, నామవాచకాలు ఎటువంటి మార్పులకు లోనవుతున్నారు. అలాగే విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ, ప్రాచీన కవిగుణ విమర్శ, నిరూపణ, ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇవి ప్రసారం చేసే వక్తలు, వీటిపై చర్చలలో పాల్గొనేవాళ్ళు అనేక పనిముట్లను తమకు తెలిసి తెలియకుండా ఉపయోగిస్తారు. రకరకాల పదాలు, జాతీయాలు, ఆలోచన పేచికలు, పూర్వకథా సూచికలు ఉపయోగిస్తారు. అవి రేడియో శైలి పెంపొందించడానికి ఎలా పనికొస్తాయి? అందులో మళ్ళీ ఫలానా వ్యక్తి గారి శైలి నిర్ధారించడానికి ఎలా సాయి? మాండలిక ఉపయోగానికి, సహజత్వానికి కొన్ని సంబంధాలు. ఆ సంబంధాలను ఎలా నిరాకరించాలి? కృతకమైన భాషకి, అర్థమయ్యే భాషకి, గుండెకు హత్తుకుపోయే భాషకి గల లక్షణాలు, విశ్లేషణలు, లొంగే నమూనాలు, జనరంజకం, ఆలోచన గర్భితం, శ్రోతలను కూడా తీసుకుపోగల కదలిక కలది సిద్ధం చెయ్యగలము. రకరకాల స్థితిగతులున్న శ్రోతలందరినీ అలంకరించే గుణాన్ని, కనిష్ట ఆదరణ గుణకాన్ని వీటిని బట్టి లెక్క పెట్టగలమా? సరదాపడి పిడికడు కవితాత్మను ప్రసంగంలో జోడిస్తే అది ఏనుగు పాదమై శ్రోతలకి కష్టం కలిగిస్తుందా? తాత్వికుల ఆలోచనలకు ఎరుక పడిచే ప్రసంగానికి పులులను ఆడించే రింగు మాస్టర్ అనుభవాల ముత్తటలకు తేడాలు. వీటిలో ఉపయోగించే భాషలోని అంతరాల ఎలాంటి పాఠాలు నేర్చుకోగలరు? నాటకీయత, పారమ్యం వీటిని సాధించాలంటే మాటల నిడివి, సంభాషణ నిలుపు అమరికలు ఎలా ఉంటాయి? ఉద్బోధని, ప్రచార సందేశాన్ని ఆకర్షణీయంగా ప్రసారం చెయ్యాలంటే ఎలాంటి సృజనాత్మక ధోరణులు సాయపడతాయి? ఈ ధోరణులకు రచయిత కానీ విద్యార్థులకు విద్యా అర్హతలకు సంబంధం ఉందా? లేక ఈ ధోరణులకు రచయిత గారి ప్రతిభకు సంబంధం ఉంది? చెప్పడానికి కష్టంగా ఉన్న ఎయిడ్స్, ఎన్కెఫిలాటిస్ లాంటి విషయాలు రేడియో పరంగా ప్రచారం చేసే సమయంలో సృజన దోహకతను, విజ్ఞాన దృష్టి దోహత ఉంటుందా? ఈ రెండు ఏ పాళ్లలో ఉంటే ప్రసంగాన్ని తయారు చేయవచ్చు? రక్తికట్ గొంతులిచ్చేవారు రచనకి పొలిమైన రంగును, వస్తువును ఎలా ప్రదర్శిస్తారు? నాటక రీతుల్లో శ్రోతలకు పొందే అనుభయోగాలు, అందని ప్రయోగాలకు మధ్య రక్త భేదాలు పుట్టించే కారకాలు ఉన్నాయా? వీటిని విశదీకరించి అవి అవరోధాలని, సంవాహకాలని చెప్పగలం. శ్రోతలు ఆదరించే ప్రయోగాలను నిలబెట్ట గరిష్ట సానుభూతి గుణకాన్ని సాధించగలము. వినోదం, ప్రయోగం, కార్డియో రాక్షక లక్షణం ఈ మూడింటిని రంగరించి ఆరోగ్యాన్నిచ్చే శ్రవణప్రాస మందుల ఒక శ్రవణ ప్రాసను తయారు చేయగలం. ఈ మందులో ఉండగ రసాయనాలు, రచనా రీతి, అలంకరణ, శబ్దముద్రణ ఏవి? చలనచిత్ర రేడియోలో వాస్తవ చిత్రణ చేసే ప్రేరణ, ఉత్తేజం, కుతూహలం, ఆలోచన, ఆత్మదిశా ప్రతిపాదనం, రికాయిల్, వృధా ప్రయాసం ఇటువంటి భావాలు తీసేవారిలో, చూసేవారిలో ఎటువంటి రుచి భేదాలు కలగ చేస్తాయి. ప్రయోక్తలు సాఫల్య దశ చేరుకోవడంలో ఈ భేదాలు వడ్డీ కలిగించే వలయాలు ఎలాంటి? వాటి వల్ల ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోగలరు? ఇలా అనేక ప్రశ్నలు వేస్తారు. ఇలా ప్రసార రంగాన్ని శోధించిన రుచి, రక్తి, వర్ణ లాంటి మూల్యాలు, ప్రయోగం, రంజకత్వం, ఆదరణ లాంటి విజయాల సరైన ఫలమానాలు ఏర్పడతాయి. ఆయన బుద్ధి వికాసమంతా ఇందులో పిండేశారు. దీనికి అనుబంధం ఉంది. ఓ 10-15 రేపుతో దీన్ని పూర్తి చేద్దాం సార్.